మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారాహి చలనచిత్రం సాయి కొరపాటి ప్రెజెన్స్ డే డ్రీమ్ క్రియేషన్స్లో మన ముందుకు వస్తున్న సినిమా, ఇవాళ ఆడియో లాంచ్ జరుపుకోబోతున్న సినిమా 206. మరి ఈ సినిమా జంజాల గారి దర్శకత్వంలో, అంటే ఇదే టైటిల్లో ఆల్మోస్ట్ 1986లో వచ్చింది మన రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా. మళ్ళీ అదే టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. ఎందుకు అంటే ఇవాళ మరొకసారి మన జంజాల గారి వర్ధంతి కాబట్టి వారి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలి. ఈ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత ఆడియో కూడా అదే రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుంటాము. మరి ఇవాళ ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరగాలి, ఏ విఘ్నాలు లేకుండా జరగాలి అని కోరుకుంటూ, సో గణేష్ వందనంతో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దేర్ వి గో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेश देव 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 श्रीगणेश। ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे करता साया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। నాకు నిజంగా నిలబడాలనిపించడం లేదు. నేను డాన్స్ చేస్తున్నాను అంటే ఆ గణేష్ మహారాజ్ పేరు తీయంగానే మనందరిలో ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మరి జై బోలో గణేష్ మహారాజ్కి జై. 206
ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతుందో అని మనందరం కూడా వెయిట్ చేయబోతున్నాము. ఎస్, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్, చాలా క్లాసిక్గా ఉంది. చూడంగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. మరొకసారి ఈ టీజర్ని చూద్దాం. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి ఉంది. సో ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా ఇంకొకసారి టీజర్ చూద్దాం. దేర్ వి గో. ఈ పెళ్లి జరగకుండా చూడండి. కారణం ఏం చెప్తే బాగుంటుందంటారు? మా అబ్బాయి జాతకం బాగోలేదని చెప్పండి. మన అబ్బాయి మీద ఎందుకండి, వాళ్ళ అమ్మాయి మీద మర్చేసేద్దాం. నీ మా అమ్మాయి జాతకం బాగలేదని చెప్పినా చాలు. మన అమ్మాయి మీద ఎందుకండి మచ్చ, అబ్బాయి మీద తోసేద్దాం. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయరాదు. మరి ప్రొడక్షన్ హౌస్ లోగో లాంచ్ చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన మన కీరవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా, గట్టిగా చప్పట్లతో. సో మరి ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, హీస్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది. యూనిట్ అందరూ కూడా చాలా కొత్తగా ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్ లోగో లాంచ్ చేయండి. డే డ్రీమ్ అంటే పగటి కళలా, అంతేగా? ఈ పగటి కళలు అన్నీ నిజమయ్యి అద్భుతమైన కళల కన్నా ఇవన్నీ నిజం అవ్వాలని కోరుకుంటూ చాలా చక్కటి బ్యానర్ అది డే డ్రీమ్. సాయి గారు, వారాహి డే డ్రీమ్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలని కలగన్నారు, ఆల్రెడీ నిజమైపోయింది. ఇంకేమేమి నిజమవుతాయో చూద్దాం. మన మొదటి సాంగ్ లాంచ్కి డీజే వసంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాను, ప్రదీప్ గారిని. ఫస్ట్ సాంగ్ లాంచ్. చూసా భయ్య దానికి ఎంత బలపో, రాత్రంతా మన ఇద్దరికి నిద్ర లేకుండా చేసి గుడ్ మార్నింగ్ ఎలా చెప్తుందో. హో చూసావా సౌమిత్రి, మనకి నిద్ర లేకుండా చేసి వాడు ఎలా మాట్లాడుతున్నాడో. మరి ఈ సాంగ్ చాలా ప్లెజెంట్గా వినడానికి ఎంతో హాయిగా ఉంది కాబట్టి వన్స్ మోర్ అయితే ఖచ్చితంగా అవుతుంది కదా. మరి వన్స్ మోర్ అనడానికి ఈ పాటని మన ముందుకు పాడడానికి వస్తున్నారు సింగర్స్ ప్రకాష్ అండ్ హరిక నారాయణ.
వచ్చనా ఆరక్షణమైనా ఆగవు ఏంటో నీ వల్లేగా ఈ హైరానా కాసేపైనా నాతో ఉండి పోరాదేంటి ఏకాంతమా నీ కూడని అంతలు సైతే ఏం చెయ్యాలో అయ్యో రామా ఈ విరహాల నీ కౌగిళ్ళు మనసా చాలు వెళ్ళిపోవెళ్ళు నీ దూరాల ఈ సంకెళ్ళు ఇకపై చాలు వెళ్ళిపోవెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఊహలు గుసగుసలాడేతో డైరెక్టర్గా మారి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి ప్రాణం పోసే 6.5 అడుగులు 6.2 ఉండొచ్చేమో ఆయన. సో మన అవసరాల శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. Second song launch, please. Thank you. మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి చివర మరిచి పంచుకున్న మమతలివి క్షణము క్షణము కలిపి గడుపుతున్న గడపలివి దాని ముఖం చూస్తూ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అన్న. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. కలిసి మెలిసి కలలు గన్న కనులు ఇవి కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అప్లై చేశానన్నా, అది రాగానే వెళ్ళిపోదాం. ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరో చూస్తే అందరిదొకటే లోకం. ఈ సినిమా ఫస్ట్ టైటిల్ వినగానే సాయి గారిని అడిగాను, సార్ టైటిల్ మీరేమైనా సజెస్ట్ చేశారని. ఆయన అన్నారు ఎస్ అని. సాయి గారు ఎప్పుడు అంతే 2 రెళ్ళు 6 ఆయన ఎప్పుడు లెక్క ఎక్కువ ఇస్తాడు తప్ప తక్కువ ఇవ్వడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. గత 5-6 ఏళ్లలో దాదాపు ఒక 6 కొత్త డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చి కొత్త సినిమాలు లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ ఆయన చల్లగా ఉండాలి. ఇంకా చాలా మంది కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు వస్తాయి, ఆయన బాగుంటాయని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు రమ మేడంకి తెలియకుండా ఆవిడకి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాం, మంచి పని చేద్దాం అనుకుంటున్నప్పుడు అది ఫ్లాప్ అయ్యి అది ఇంకొక టర్న్ తీసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చినా పక్కగానే ఇస్తాను, అంత ప్లాన్ చేసుకునే ఇస్తాను. సో ఏ రోజు సర్ప్రైజ్ ఫ్లాప్ అవ్వాలా? అలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మేడంకి చెప్పకుండా తర్వాత చెప్దాం రమాకి మెల్లగా అనుకున్నప్పుడు ఉంటాయేమో, సడన్గా చెప్పి గుర్తు రావట్లేదు. సేమ్ క్వశ్చన్ టు యూ ఆల్సో. వల్లి గారికి తెలియకుండా ఏదైనా అంటే ఆవిడకి మంచి చేద్దాం, సర్ప్రైజ్ ఇద్దాం, ఏదైనా సరే అంటే ఎనీథింగ్ అది ఫ్లాప్ అయ్యి విక్కరు అంటే డిఫరెంట్గా టర్న్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? తనకు సర్ప్రైజ్ ఇద్దామని తనకు తెలియకుండా ప్రతిసారి నేను కాఫీ పెట్టడం, పొద్దున్న లేచి దాంట్లో ఏదో ఒకటి ఒకసారి డికాషన్ ఎక్కువైతే ఒకసారి పాలు ఎక్కువ అవుతాయి, 2 సరిపోతే పంచదార ఉండదు. సో ప్రతిసారి ఇది ఫ్లాప్ అయింది. ప్లీజ్ టెల్ హిమ్, మనం ఆయన ఏం టార్చర్ చేయడం లేదు, భయపడుతున్నారు ఆయన. ఓకే, ఏం లేదండి, 3వ సాంగ్ లాంచ్ చేయమని చెప్దామని అంతే. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. తగదింతారా అంటుందేరా తుత్తుతారా తుత్తుతారా ఒక్కో తారా తలకిందేరా తుత్తుతారా తలకిందోతూ తరిమిందేరా. అటుకో ఇటుకో చిటికేస్తూ రమ్మని అరకో ఇరుకో చెరువేదో చెయ్యని ఇదిగో ఇప్పుడే మొదలైందే జుమ్మని మదిలో గదిలో దిగులేదో చెయ్యని. బట్ ఎనీవేస్ మరి సేమ్ సాంగ్ పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఎనర్జెటిక్ సింగర్ కేసీ అండ్ సాయి శివాని. సో వారిని గట్టిగా స్వాగతం పలుకుదాం చప్పట్లతో. తుత్తుతారా ఒక్కో తారా తణుకందేరా తుత్తుతారా తగదింతానా అంటుందేరా తుత్తుతారా ఒక్కో తారా తలకిందేరా తుత్తుతారా తలకిందవుతూ తరిమిందేరా. అటుకో ఇటుకో చిటికేస్తూ రమ్మని అరకో ఇరుకో చెరువేదో చెయ్యని ఇదిగో ఇప్పుడే మొదలైందే జుమ్మని మదిలో
నదిలో దిగులేదో చెయ్యని తుత్తుత్తారా ఒక్కో తారా తలకిందేరా తుత్తుత్తారా తలకిందో తూ తరిమిందేరా కళ్ళే పోరాడే కల్లో దొర్లాడే క్రేజీ క్రేజీ డే హోయిలా హోయిలా ఈ ఆరాటాలన్నీ ఆకర్షించాలే జుమ్ జుమ్ మంత్రమంటూ చుట్టూ ముట్టాలే తొందరలో గాని చంపుతున్నాయే నిద్రలే ఇంకా కంఫర్ట్ అయిపోయే చాలేదు పరవాలేదు పరువం ముద్దు కాదా చెబితే వినదే చెలరేగనిదే ఈ తుత్తుత్తారా ఒక్కో తారా తడుకందేరా తుత్తుత్తారా తగదిందానా అంటుందేరా తుత్తుత్తారా ఒక్కో తారా తడుకందేరా తుత్తుత్తారా తగదిందానా అంటుందేరా తుత్తుత్తారా ఒక్కో తారా తడుకందేరా తుత్తుత్తారా తలకిందవుతూ తరిమిందేరా తుత్తుత్తారా ఒక్కో తారా తడుకందేరా తుత్తుత్తారా తగదిందానా అంటుందేరా తుత్తుత్తారా ఒక్కో తారా తడుకందేరా తుత్తుత్తారా తగదిందంటూ అమిదిందేరా. మరి ఈ 4th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ఎప్పటికీ యంగ్గా అలా ఉంటారు చూడు, జస్ట్ 20-23 ఏజ్ మధ్యలో ఉంటారు చూడు, ఆయన టీ షర్ట్ వేసుకుని లైట్ గ్రీన్ కలర్లో. ఆల్వేస్ యంగ్, ఆల్వేస్ సూపర్ డూపర్ స్టార్. ఎగ్జాక్ట్లీ, ఆల్వేస్ స్మైలింగ్. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ స్మైల్తో ఉంటారు. మన నరేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇండస్ట్రీ పెద్దలు అందరినీ ప్రోత్సహిస్తూ ఇది ఫెంటాస్టిక్ యాక్టర్. వెల్కమ్ సార్, నైస్ టు మీట్ యూ అగైన్ సార్. రైట్ అండ్ లారు 4th సాంగ్ లాంచ్. అనుకుందంతా జరిగే వీలుందా, జరిగిందంతా చెరిపే వీలుందా. 5th సాంగ్ రిలీజ్ చేయడానికి ఎంతో సైలెంట్గా ఉంటారు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మనలాంటి వాళ్ళని ఎక్కువ ఏ మాట్లాడితే సినిమా అయినా ఆయన ఆఫీస్ వరకు వెళ్ళింది, ఆయన టేబుల్ వరకు వెళ్ళింది అంటే ఆ సినిమా అద్భుతంగా బయటకు వస్తుంది. హి ఇస్ అ ఫెంటాస్టిక్ సీనియర్ ఎడిటర్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గౌతమ్ రాజ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము 5th సాంగ్ లాంచ్ చేయడానికి. సో 5th సాంగ్ లాంచ్. 5th సాంగ్ లాంచ్. మెలమెల మందారి మిడుగురులకు దేవేరి మడుతునకల నవ్వులు నాపై చల్లిందే మరుమల్లెల బంగారి మనసిచ్చిన చిన్నారి మహమెత్తటి ముచ్చట నాలో అల్లిందే. ఏం కరులవి వేట కొడవళ్ళు, ఏం నడకలవి నదుల పరవళ్ళు, ధీం ధిరన తన గుండె సవ్వళ్ళలో రగిలనే రగిలనే మనసిలా రగిలనే. మెలమెల మందారి మిడుగురులకు దేవేరి మడుతునకల నవ్వులు నాపై చల్లిందే మరుమల్లెల బంగారి మనసిచ్చిన చిన్నారి మహమెత్తటి ముచ్చట నాలో అల్లిందే. ఏం కరులవి వేట కొడవళ్ళు, ఏం నడకలవి నదుల పరవళ్ళు, ధీం ధిరన తన గుండె సవ్వళ్ళలో రగిలనే రగిలనే మనసిలా రగిలనే 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 తనువిలా రగిలనే. ఇటువనా అటువనా తటపటాయించిన రగిలనే రగిలనే హాయిగా హాయిగా.
క్షణమిట్టే పట్టుకుంటే చాలంతే పట్టు చీరకి పరువుంటే చుట్టుకోదెవరిని అంతే కొత్తగా నువ్వు చూస్తుంటే తట్టుకోలేనంటుందే కొట్టుకుండే ఈ గుండె కొంపలు నుంచే పరదవుతుందే పూసే ఒక్కో నిమిషం పోసే తేనెల వర్షం పెంచింది సంతోషం ఎంతో ఇష్టంగా చాలే అని అంటుందా పోలే అని వింటుందా వీలేదని నిండిందే నాలో మొత్తంగా రగిలనే రగిలనే మనసిలా రగిలనే 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 తనువిలా రగిలనే ఇటువనా అటువనా తటపటాయించిన రగిలనే రగిలనే హాయిగా హాయిగా ఏకాంతంలో తారాడ కాంతుల్లో ఆ తారా తీరాలో ఎలా తెలానే వీచే చలిగాలుల్లో వేచే కలకౌగిల్లో నన్నే చంపేస్తున్నా మళ్ళీ పుట్టనే రగిలనే రగిలనే మనసిలా రగిలనే 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 తనువిలా రగిలనే ఇటువనా అటువనా తటపటాయించిన రగిలనే రగిలనే హాయిగా హాయిగా మన బిగ్ సిటీ లాంచ్ Yeah, చేశారు requesting India media brand photographers to step back. రాజమౌళి గారు అండ్ సిటీ లాంచ్ తనువిలా రగిలనే మొదటి సిడీని రాజమౌళి గారు లాంచ్ చేసి కీరవాణి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఫస్ట్ సిడి శ్రీ రాజమౌళి గారు కీరవాణి గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. దట్స్ ది ఫస్ట్ సిడి. కంగ్రాచులేషన్స్. కథ చెప్పారండి. ఓపెనింగ్ సీనే ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ నైస్. జనాలుకి రకరకాల ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, చేతిలో వాళ్ళ మొబైల్లో ఎంటర్టైన్మెంట్, రకరకాల ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్లన్నీ వదిలి థియేటర్కి రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాలి, ఏదో హార్ట్ టచింగ్ పాయింట్ ఉండాలి, సరదాగా నవ్వించగలగాలి. లేదంటే చిన్న సినిమాలకి, పర్టికులర్గా పెద్ద సినిమాలకి అయితే అట్లీస్ట్ స్టార్ హీరో వాల్యూ చూసి వస్తారు. చిన్న సినిమాలకి మాత్రం ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకపోతే రారండి, జనాలు థియేటర్ రారు. అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది, హ్యూమర్ ఉంది. 3 పాయింట్లు ఉన్న రెండ్రెళ్ళారు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. మా లిరిసిస్ట్ వశిష్ఠ శర్మ గారు చాలా బాగా రాశారు సాంగ్స్ అన్నీ. నెక్స్ట్ నా కీబోర్డ్ ప్లేయర్స్ బాలు అండ్ వనాసిస్, అరుణ్ అండ్ జేబీ సార్, ఆయన ఆర్ఆర్లో నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ యూవీ ఆర్ట్ చాలా బాగా చేశారు మన ఆట సందీప్ గారు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన సప్తగిరానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో అనిల్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హీరో గారు అనిల్ గారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, రాజమౌళి సార్కి, కీరవాణి సార్కి, వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి, మోహన్ గారికి, మాకు ఈ వేదిక మీద నించునే అర్హతను కలిగించిన సాయి గారికి చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.
Thank you so much. And now it's the beautiful Mahima's turn to talk. Mahima, requesting you to talk, please. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. రాజమౌళి సార్కి, కీరవాణి సార్కి అందరికీ నమస్కారం అండి. ప్రెస్కి, మీడియాకి అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. నా పేరు మహిమ. 2 మా మూవీకి చాలా పాజిటివ్ సైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే వారాహి లాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ మా మూవీని రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే జంధ్యాల గారి మూవీ టైటిల్ మా మూవీకి పెట్టడం అండ్ అది మా స్టోరీకి యాప్ట్ అవ్వడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే నెక్స్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే మా స్టోరీ లైన్ అండి. టీజర్ చూసి ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటారు, కానీ ఫ్యామిలీ బాండింగ్ చాలా చాలా బాగా చూపించారు మా డైరెక్టర్ నందు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ముందుకు రండి. ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు నందు గారికి, ప్రొడ్యూసర్ గారు ప్రదీప్ గారికి, నరేష్ సార్కి, అందరూ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. నాకు అంత మాట్లాడడానికి రాదు, బట్ ఈ సినిమాలో నాకు నందు గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందులో నేను యాక్ట్ చేయలేదు, ఉన్నట్టే ఉన్నాను. సో తన ఎంకరేజ్మెంట్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మీరందరూ సినిమా చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ నందు గారు, ప్లీజ్. The captain of the ship. ఒక కథ, ఒక గొప్ప కథ రాసుకుంటే అది ట్రావెల్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి. ఇది వాస్తవం, ఇది నాకు జరిగింది. అదే ఈ 2 మేము మా టీం మొత్తం కలగంటే ప్రదీప్ గారు, మోహన్ గారు దానికి రూపం ఇస్తే సాయి గారు ప్రాణం పోశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం ఇవాళ ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే దానికి కారణం నా టీం, నా రైటర్స్, నా మ్యూజిక్ డైరెక్టర్, నా కెమెరామెన్, నా ఎడిటర్, ఈ హోల్ టీం 1.5 year నుంచి నాతోనే ఉంటూ ప్రతి క్షణం కలిసే ఉంటూ ట్రావెల్ చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలి సార్. మార్నింగ్ ఒకరోజు ఆయన సెట్కి 7కి వచ్చారు, ఈవినింగ్ 7 అయింది. ఎలా చెప్పాలా అని సార్ ఇంకో గంట టైం పడుతుంది అంటే పర్లేదు నందు చేసుకొని అందు అన్నాడు. 11 అయింది. 11 తర్వాత నాకు అడగడానికి ఎలాగో అనిపిస్తుంటే అన్నయ్య నా దగ్గరకు వచ్చి ఏమైంది అందు అన్నాడు. సార్ ఇంకొంచెం టైం పడుతుంది సార్ అన్న. 2 అయింది, 3 అయింది, 4 అయింది. ఆయన అలాగే ఉంటూ ఆ సీన్ కంప్లీట్ చేసి వెళ్ళాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్లేస్తో సంబంధం లేకుండా అక్కడ సడన్గా ఊడిపడి అక్కడ జీవితం సగం గడపడం అనేది ఆశ్చర్యం. హిందూపూర్కి, అనంతపూర్ జిల్లాకి 2 జత బట్టలతో ఒక ఉద్యమాని కోసం వెళ్ళాను. 1 రోజులు అక్కడే ఉన్నా. అక్కడ ఆ దేవాలయాలు, అక్కడ కోటలు ఇవన్నీ అభిమానించాను. కళాకారుల ఐక్యతకి స్థాపించాను. 18,000 మంది సభ్యులు అయ్యారు. 120 చెరువులు నింపే ప్రయత్నం. అక్కడే పెళ్ళైంది, అక్కడే ఇల్లు కట్టుకున్నాను. అసలు ఒక్క బంధువు కూడా లేదు నాకు. ఇప్పుడు కొన్ని వేల మంది బంధువులు. పూర్వజన్మ రుణమైనా ఉండాలి, ఒక భవిష్యత్తు అన్నా ఉండాలి. నేనేమీ ఆశించలేదు. నాకు విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ హిందూపూర్ నుంచి ఎవరు వచ్చినా కూడా లైట్ బాయ్స్ గారు ఎవరు ఎక్కడో ఇండస్ట్రీలో చేరుస్తుంటారు. అక్కడి నుంచి వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ, అనంత జిల్లా. నా అభిమానం, నా ప్రేమ. వీళ్ళిద్దరు కూడా హిందూపూర్. ఆశ్చర్యం ఏంటంటే ఒక చిన్న బిగినింగ్, ఒక బ్యాక్వర్డ్ ప్లేస్ నుంచి వచ్చి ఒక చిన్న మంచి సినిమా స్టార్ట్ చేసి ఇంత అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వడం అనేది అది భగవంతునిది. నాకు హిందూపూర్ కనెక్షన్, అనంతపూర్ జిల్లా కనెక్షన్, రాయలసీమ కనెక్షన్ నాకేంటో తెలియదు, కానీ మరొక్కసారి నాకు గర్వంగా ఉంది. ఒక్కో తారా తడుగందేలా తుత్తు తారా తక దిండం తూ అమిదిందే